నమస్తే అండి, నేను రజాక్. జనసేన పార్టీ నుంచి ఒకడు బయటికి వెళ్ళిపోతే కుక్కలు అరిశారు. ఒక టీ అందించేవాడో లేకపోతే ఆఫీస్ బాయ్లా పనిచేస్తున్నాడో బయటికి వెళ్ళిపోతే వాడేదో పెద్ద నాయకుడు అన్నట్టు, జనసేన పార్టీ మొత్తం అతని మీద నడుస్తుంది అన్నట్టు, జనసేన పార్టీలో అతను ఒక కీ రోల్ ప్లే చేస్తా అన్నట్లు. అంటే జనసేన పార్టీ నుంచి ఇప్పుడు మన నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు వెళ్ళిపోతే ఎంత కలరింగ్ ఇవ్వచ్చో, ఆఫీస్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోతే అంత కలరింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ మీడియా ఎంత బయాస్డ్గా ఉందని చెప్పడానికి ఈరోజు జరుగుతున్నటువంటి వాస్తవాలను అయితే మీకు చెప్పాలా. వైసీపీ పార్టీ నుంచి 5 ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోయారు. మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, ఒక 5 అయితే బయటికి వెళ్ళిపోయారు. ఈ రోజున తోపుదుర్తి ఆయన కూడా పరిటాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన కూడా వెళ్ళిపోయేటట్టు ఉన్నట్టున్నారు పరిస్థితి చూస్తే కనుక. ఎందుకంటే నా నియోజకవర్గానికి కావాల్సినటువంటి ఫండ్స్ ఏవి కూడా రావట్లేదు, మరి ఇలా అయితే నా సొంత డబ్బులు పెట్టి నేను ఈ విధంగా చేస్తున్నానని చెప్పేసి ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి. అదేవిధంగా లాస్ట్ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ తరఫున అంటే పవన్ కళ్యాణ్ గారు గాజువాకలు నిలబడితే ఆయనకు ఆపోజిట్ గా నిలబడినటువంటి ఎవరైతే నాగిరెడ్డి గారు ఉన్నారో ఆయన కుమారుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఇన్ఛార్జిగా. అంటే ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలేసినా, లేదంటే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీని వదిలేసినా, కీ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీని వదిలేసినా ఈ మీడియాకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. కానీ జనసేన పార్టీలో ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తులు వీళ్ళెవరో కూడా రెగ్యులర్గా చూసే, ఇప్పుడు ఉదాహరణకు మనం చూసుకుందాం. జనసేన పార్టీ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, సత్య గారు, లేదా కందులు దుర్గేష్ గారు, పంత నానాజీ గారు, లేదా పోతిని మహేష్ గారు, లేదంటే కనుక నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు, వీళ్ళల్లో ఎవరైనా వెళ్ళారంటే ఒక కీ ప్లేయర్ వెళ్ళిపోయాడని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తులు జనసేన పార్టీని విడిచి వెళ్ళిపోతే వాళ్ళ ముఖాల ముందు మైకులు పెట్టి 100 సార్లు తిట్టించినటువంటి ఈ మీడియా, పెద్ద మీడియా లేదు, చిన్న మీడియా లేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, మీడియా మరి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎందుకు ఇంతలా చేసినటువంటి ఈ మీడియా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నుంచి నిష్క్రమించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టట్లేదు, ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోవట్లేదు? జనసేన పార్టీ నుంచి టీలు అందించి ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఇంత రాద్ధాంతం చేసినటువంటి ఈ మీడియా ఎమ్మెల్యేలే కదా బయటకు వెళ్ళిపోయింది. నిన్న కూడా ఎమ్మెల్యేనే కదా వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోతే ఇప్పటి వరకు ఆయనకి సంబంధించి ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఇంటర్వ్యూ చేయనటువంటి పరిస్థితి. ఎందుకు? దరిదాపుల్లోకి వస్తే కొడతారనే, తిడతారనే, ఎత్తి కుదేస్తారనే, ఆయనకంటే అర్ధబలం అంగబలం ఉంది కాబట్టి తిప్పి కొడతారనే, జనసేన పార్టీపై ఏ విష ప్రచారం చల్లినా కానీ అది ఎవరేం అనలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించే 2019 ముందు నుంచి విపరీతంగా దాడులు, వ్యక్తిగత హననం చేస్తేనే వాళ్ళు ఏం చేయట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని మాట్లాడినందుకు వాళ్ళ మీద సిఐడి పోలీసులు అయితే కేసులు పెట్టినటువంటి పరిస్థితి. మార్ఫింగ్ ఫోటోలు చేశారని చెప్పేసి, సోషల్ మీడియాలో అసభ్య పదజాలం ఉపయోగించారని చెప్పేసి చేసినటువంటి పరిస్థితి. ఒక కత్తి మహేష్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మన కేఎస్ ప్రసాదం కావచ్చు, లేదంటే ఆర్జీబీ కావచ్చు, లేకపోతే మన చీరెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని అన్నేసి మాటలంటే, పవన్ కళ్యాణ్ గారి తల్లిని అంతలా దూషిస్తే, ఆ బోరిగడ్డ అనే వ్యక్తి అయితే కనుక పవన్ కళ్యాణ్కి పుట్టినటువంటి పిల్లల్ని ఆ స్థాయి కీచకంగా మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ఎమ్మెల్యే ఇప్పుడు మన కాకినాడకి సంబంధించినటువంటి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా భయంకరంగా దుయ్యబడితే మాట్లాడినటువంటి ఈ వ్యక్తులంతా ఈ రోజున జనసేన పార్టీలో కింద స్థాయి వ్యక్తి, అతను ఎవరో కూడా ఎవరికి తెలియదు, అతను ఏ పని చేశాడో కూడా ఎవరికి తెలియదు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఓహో ఇతను పని చేశాడంటే జనసేన పార్టీలో అందుకు వెళ్ళిపోయాడు అనుకోవడమే తప్ప తెలియనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీకి రిజైన్ చేసి, రెజిగ్నేషన్ ఇచ్చేసి నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము పోటీ చేయమని చెప్తే వెళ్ళిపోతూ ఉంటే ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించి ఎక్కడా కూడా ఇంటర్వ్యూలు తీసుకున్నటువంటి పరిస్థితి. మైకులు తీసుకొచ్చి ఆయన వాళ్ళ ఫేసెస్ ముందు పెట్టి మీరు ఎందుకు వెళ్ళిపోయారు, దేనికోసం వెళ్ళిపోయారు అని చెప్పేసి అడగినటువంటి పరిస్థితి, పార్టీల్ని తిట్టించినటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో, జనసేన పార్టీ విషయంలో దుమ్మెత్తి పోస్తారు. దుమ్మెత్తి, నిజం చెప్పాలంటే లిటరల్గా దుమ్మెత్తి పోస్తారు. ఇంట్లో ఆడబిడ్డల దగ్గర నుంచి మొదలు పెడితే అధినాయకుడి వరకు ప్రతి ఒక్కరి మీద దుమ్మెత్తి పోస్తారు. కానీ వైసీపీ పార్టీ విషయంలో అది జరగల. అది దమ్మంటే అది వైసీపీ. నేను అదే నచ్చేది నాకు వైసీపీ పార్టీలో. ఎందుకంటే వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు కాక, కానీ తిరిగి మాట్లాడితే వాళ్ళు ఏం చేయగలరో, వైసీపీ ఏం చేయగలదో సదరు నాయకులకు తెలుసు. వాళ్ళు ఎక్కడ దాకా తీసుకెళ్తారో తెలుసు. ఒకవేళ అధికారం పోయినా నెక్స్ట్ అధికారం వచ్చినా వాళ్ళు వదిలిపెట్టేటువంటి రకం కాదు వైసీపీ వాళ్ళు. మన జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా అయితే ఆయన అంత ఈజీగా వదిలిపెట్టరు. ఒకప్పుడు అన్నాడు కదా, కొట్టారు తీసుకున్నాం, మా వచ్చినప్పుడు మేము ఇస్తామని చూపించారు. నాకు తెలిసి నేనైతే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు వణికిచ్చాడు.
హ్యాట్స్ ఆఫ్ కొంతమందికి, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఆయన పరుగులు పెట్టించినంతగా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేకపోయాడు. అంటే కొన్ని విషయాలు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, వాళ్ళు చేసే తప్పైనా రైట్ అయినా కొన్ని విషయాలు నిజాలైతే ఒప్పుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి ఉంటే అంత తప్పులే చేయడు, 100కు 100. కొన్ని తప్పులు ఉండొచ్చు కావచ్చు కాక, కొంచెం మంచి ఉండొచ్చు కాక. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను టచ్ చేయలేరు అనుకున్న ప్రతి వ్యక్తిని కూడా అల్లాడి చాకులు మేపించాడు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదంటే నమ్మశక్యమైన పనేనా? అంత క్యాలిబర్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీల ఆఫీస్లో పనిచేసేటువంటి కింద స్థాయి వ్యక్తి మాట్లాడితే వీళ్ళేం చేయలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అదే మాట అలా మాట్లాడితే తోలు తీసి కింద కూర్చోబెడతారు. సో ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే, మీడియాని కూడా కంట్రోల్ చేయగల సామర్థ్యం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఉందా అంటే, నేనైతే పొల్లు పోకుండా చెప్తే వైసీపీకి మాత్రమే ఉంది. ఎవరినైనా కంట్రోల్ చేయగలుగుతారు వాళ్ళు. అంత క్యాలిబర్, అంత సత్తా అయితే ఈరోజు వైసీపీకి ఉంది. మీరు అడగొచ్చు ఎందుకు భజన కొడుతున్నారు వైసీపీ? భజన కాదు, మీరు చూడండి, ఏబిఎన్, టీవీ5, ఈనాడు, ఈ 3 పత్రికలు ఆయన మీద అగ్రెసివ్ వెళ్ళినా మిగిలిన సోషల్ మీడియాలో కూడా వాళ్ళని బూతులు తిట్టి మాట్లాడే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉండవు. చూడండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చాలా జాగ్రత్తగా చిత్తూచి అడుగులు వేస్తారు. చూడండి, మరి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు జరగట్లేదా? పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎందుకు జరగట్లేదు అలా? మీకు గుర్తుండే ఉంటుంది, నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వైసీపీ నాయకులు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే విషయాన్ని సంబంధించి అడిగితే మరి వాళ్ళ కోపం వచ్చింది, కార్యకర్తలు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు. మరి నన్ను తిట్టే ఊరుకుంటారా? వాళ్ళ కోపం వచ్చింది, అభిమానం చూపించారని చెప్పారు. అది అంటే ఇక్కడ అగ్రెసివ్ పాలిటిక్స్ చేయమనట్లేదు. కానీ 2019 నుంచి కత్తి మహేష్ అనేవాడు, చీరెడ్డి అనేవాడు, ఈరోజు బోరిగడ్డ అనిల్ అనేవాళ్ళు, వీళ్ళంతా కూడా తిడతా ఉంటే అట్లీస్ట్ వాళ్ళని కంట్రోల్ చేయగలిగే సత్తాను కూడా మీరు ఏర్పరచుకోలేకపోవడం ఏదైతే ఉందో నిజంగా ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఒక పరిధికి, ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇష్టాచారంగా లేచినప్పటి నుంచి తిట్ల పురాణాలు అందుకుంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున ఎవరైనా సరే సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, పరిధికి మించి మాట్లాడితే వాళ్ళని కట్టడి చేసుకోవాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ దాకా వచ్చింది, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళే దానికి అవకాశం అయితే ఉంటుంది. చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఈ అసెంబ్లీలోనే ఏకంగా ఆయన గురించి మాట్లాడిన మాటలైతే మాట్లాడేశారని చెప్పేసి ఆయన బోర్ నేర్చాడు. అది పరిస్థితి. నేను చెప్పేదేమంటే, పవన్ కళ్యాణ్ అంటే చులకన, జనసేన పార్టీ అంటే చులకన, టీడీపీ పార్టీకి అందబలం, అర్గబలం, ఆర్థిక బలం, అదేవిధంగా మంది బలం ఉంది కాబట్టి వాళ్ళకి పెద్ద ఫరక్ పడట్లేదు. వాళ్ళు మీడియా వాళ్ళని కాపాడగలిగిద్ది, వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ టీం ఆ పార్టీని కాపాడగలిగిద్ది. కానీ జనసేన పార్టీలో అదేమి ఇంకా అవ్వలేదు. పార్టీ పెట్టి 10 ఏళ్ళైనా కానీ ఇంకా స్ట్రెంథన్ చేసుకోకపోతే చాలా ఇబ్బందికరమైన విషయంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఈ రోజుకి కూడా ఎవడబడితే వాడు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ తిడతా ఉంటే, వాటిని కంట్రోల్ చేయకపోతే, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ట్రోల్స్ జరుగుతూ ఉంటే, అంటే ట్రోల్స్ ఒక పరిధి వరకు ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఆ పరిధికి మించి మాట్లాడితే తప్పనిసరిగా దానికి సంబంధించి చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. అదే పీడీటీవీ అని చెప్పేసి ఆ టీవీ, ఈ టీవీ అసలు ఇష్టాచారంగా తమ్నెల్స్ పెట్టి రుద్దుతున్నారు. మనం ఏ రోజు కూడా అలాంటి పనులు చేయం. జగన్మోహన్ రెడ్డి గారిపై కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిపై కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారిపై కావచ్చు, శృతి మించి రాగానే పడితే తమ్నెల్స్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు తప్పు జరిగితే ఇది తప్పు జరిగింది, చంద్రబాబు నాయుడు గారు తప్పు ఇంతే, ఇక్కడ వరకు ఉండాలి. మనకి పరిధికి మించి, శృతి మించి రాగాని పడుతూ హావభావాలు, హేళన ఇంత దుర్మార్గంగా చేస్తున్నా కంట్రోల్ చేయకపోతే, మళ్ళీ చెప్తున్నాను, జనసేన పార్టీలో కింది స్థాయి వ్యక్తి, టీ కప్లో అందించుకునే ఆఫీస్ బాయ్గా ఉన్నటువంటి వ్యక్తి బయటికి వెళ్ళిపోతేనే ఇంత రాద్ధాంతం చేసినటువంటి మీడియా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోయినా కిక్కురు మనకుండా కూర్చుందంటే అటు ఎమ్మెల్యేలని ఆయన ఆపగలిగాడు, అదేవిధంగా మీడియాని కంట్రోల్ చేయగలిగాడు. సో తప్పనిసరిగా కొన్ని పార్టీ నాయకులు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది వీటిపై చర్యలు. ఎందుకంటే శృతి మించి రాగనబడుతున్నారు ఈ రోజున. ఒక స్థాయి, ఒక గౌరవం అనేది కూడా లేదు. ఈ విషయంలో జనసేన పార్టీ అయితే చాలా వెనకబడి ఉంది. ముందడిగే తీయాలి.